వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. వర్ధన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాడు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కొబ్బరికాయలు కొట్టించి రిబ్బన్ కట్టించాడు. దీనిపై స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు మండిపడుతున్నారు. తాము అహర్నిశలు కష్టపడి అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తారు. సొంత పార్టీ నేతలే బహిరంగంగా నిలదీయడంతో చేసేదేం లేక అక్కడి నుంచి మండల నాయకులు మెల్లగా జారుకున్నారు. దీంతో కాట్యాల కొనుగోలు కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. వర్ధన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ విభేదాలు రచ్చకెక్కినట్టుగా తెలుస్తుంది. కొనుగోలు కేంద్రంలో ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా ముందుకెళ్ళినట్టుగా కాంగ్రెస్ నాయకులు తెలుస్తుంది. దీనికి సంబంధించి మిగతా కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎప్పటికప్పుడు వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ వర్గ విభేదాలు పూర్తి స్థాయిలో అంటే పాత కొత్త కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి వర్గ విభేదాలుగా ఎప్పటికప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అంటే 2023 ఎలక్షన్ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో చేరినటువంటి నాయకులను దూరం పెడుతున్నారన్నటువంటి విమర్శ కేఆర్ నాగరాజు మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయంలోనే గతంలోనూ కేఆర్ నాగరాజు పర్యటించినటువంటి సందర్భంలో మమ్మల్ని పట్టించుకోవడం లేదని నిలదీసినటువంటి దాఖలాలు కూడా వదనపేట నియోజకవర్గాలు కనిపిస్తాయి. అదే వాళ్ళ కూడా వర్ధన్నపేట మండలం కట్టెలలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పడినటువంటి సందర్భంలో ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ తలెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తమను పట్టించుకోవడం లేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుల మీద కార్యకర్తలంతా కూడా తిరగబడ్డటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహం మీద రైతులు కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎలా పాల్గొంటారు, వాళ్ళ పెత్తనం ఏంటనే విధంగా కూడా అక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సొంత పార్టీ నాయకుల మీద దుమ్మెత్తిపోయడం, నిలదీయడం, ముఖం మీదే వాళ్ళను విమర్శించడం పట్ల అక్కడ ఒక గొడవ అయితే జరిగింది. అక్కడ ఉన్నటువంటి వర్ధన్నపేట కాంగ్రెస్ లో రాజకీయ రచ్చ అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖం చాటేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. గతంలోనూ వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో, ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో పాటు కూర్చున్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా, అసలు ఆయన ఏ హోదాలో స్టేజ్ మీద కూర్చుంటాడు, ఎలా కూర్చోబెడతారనే విధంగా కూడా ప్రశ్నించినటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. ఇటీవల ఒక నుంచి మనం ఎక్కడ చూసినా కూడా, అంటే ముఖ్యంగా వర్ధన్నపేట గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే వర్ధన్నపేటలో ఎక్కడ చూసినా ఎమ్మెల్యే కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడ జరిగినా మాకు సమాచారం ఇవ్వడం లేదని కొంతమంది నాయకులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి, మమ్మల్ని పట్టించుకోవడం లేదు మీరు అని చెప్పి నిలదీసేటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇవాళ కూడా ధాన్య కొనుగోలు సెంటర్ దగ్గర అదే పరిస్థితి కనిపిస్తుంది. కట్యాలకు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కనీసం మా ఊరికి వచ్చినప్పుడు మాకు సమాచారం ఇవ్వరా అనే విధంగా నిలదీసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.